మరి కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రికి చేరుకోబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించబోతున్నారు. చంద్రబాబు వచ్చి వెళ్లిన తర్వాత రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సొంతూరు నారావారిపల్లికి తరలించబోతున్నారు కుటుంబ సభ్యులు. రేపు అక్కడే ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఇక మధ్యాహ్నం 12:45 రామ్మూర్తి నాయుడు మరణించినట్టుగా ఏఐజీ వైద్యులు ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి, మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఏఐజీ ఆసుపత్రికి రాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:40 చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచాడు. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయినట్టుగా కొద్దిసేపటి క్రితం కూడా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కూడా ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక దీంతో పాటు గడిచిన కొద్ది రోజులుగా అనేక అనారోగ్య సమస్యలతో రామ్మూర్తి నాయుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం, అంటే సుమారుగా 4 రోజుల క్రితం కూడా కుటుంబ సభ్యులు ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక నేను అర్ధరాత్రి నుంచి కొంత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కూడా వెంటిలేటర్ మీద ఉంచి అత్యవసర చికిత్స అందించారు. కానీ ఎంతైనా అత్యవసర చికిత్స అందించేందుకు ఏఐజీ ప్రత్యేక వైద్య బృందం కూడా చాలా ప్రయత్నం చేసింది. కానీ చివరికి ఆయన 12:40 తుది శ్వాస విడిచినట్టుగా ఆయన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కూడా ప్రకటించడం జరిగింది. ఇక రామ్మూర్తి నాయుడు సంబంధించిన ఒకసారి మనం ఆయన వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తే కూడా 1994 నుంచి 99 మధ్య కాలంలో కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఆ తర్వాత కూడా నారా ఫ్యామిలీకి సంబంధించి కూడా వెన్నుదండుగా ఉంటున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి రాజకీయంతో పాటు కుటుంబానికి కూడా చాలా వెన్నుదండగా ఉన్నట్టు తెలిసింది. మరికొద్ది సేపట్లో సీఎం ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా ఆయనని పార్థివ దేహానికి నివాళులర్పించిన తర్వాత నారావారిపల్లికి ఆయన పార్థివ దేహాన్ని కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సినిమా రాజకీయ ప్రముఖులు, ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారందరూ కూడా ఏఐజీ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో సీఎం ఇక్కడికి రాగానే అతనికి నివాళులర్పించిన తర్వాత కూడా ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో కూడా నారావారిపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.